మీరు ఒక ముస్లింని, మైనార్టీ వర్గానికి చెందిన ఒక కీలక నేత. మైనార్టీ వర్గానికి సంబంధించి ఎంఐఎం పార్టీ కూడా ఒక కీలకంగా మొదటి నుంచి ఫైట్ చేసుకుంటూ వస్తుంది వాళ్ళ హక్కుల కోసం. ఎందుకు మీకు అంత వ్యతిరేకం వాళ్ళంటే? ముస్లిమ్స్కి వాళ్ళు హెల్ప్ చేయరు. రాజకీయంలో ఒక ట్రూత్ ఉంటుంది, ఒక పర్సెప్షన్ ఉంటుంది. ట్రూత్ ఏమున్నది అంటే అసదుద్దీన్ ఓవైసీ ముస్లిమ్స్కి డెవలప్ చేయరు, దానికోసం ఓల్డ్ సిటీకి బ్లాక్ లిస్టెడ్ పెట్టినారు. డాంకీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఉన్నారు, 40 years నుంచి వాళ్ళు ఓల్డ్ సిటీకి రూల్ చేస్తున్నారు. వాళ్ళ తాత రూల్ చేస్తున్నాడు, వాళ్ళ అయ్య రూల్ చేస్తున్నాడు, ఇప్పుడు కొడుకు రూల్ చేస్తున్నాడు, అసదుద్దీన్ కొడుకు రూల్ చేస్తాడు. ఫైన్, 40 yearsలో ఏం పీకలేదు. ముస్లిమ్స్కి బ్యాక్వర్డ్గా పెట్టినారు. సోషలీ, ఎకనామికలీ, ఫైనాన్షియలీ, ఎడ్యుకేషనలీ ఇప్పుడు దాకా బ్యాక్వర్డ్ ఉన్నారు ముస్లిమ్స్. దానికి కారణం అసదుద్దీన్. దిస్ ఇస్ ద రియాలిటీ. పర్సెప్షన్ ఏమున్నది, నేను ముస్లిమ్స్కి ఛాంపియన్, వాడు కుర్తా పైజామా వేయడు, ప్యాంట్ షర్ట్ వేయడు, సఫారీ వేయడు, సూట్ వేయడు, తుర్కా కనిపించడానికి ఆ టోపీ గడ్డం షెర్వానీ వేసుకొని అది తాలిబాన్ స్టైల్లో కనిపిస్తాడు. ఏమంటే నేను ముస్లిమ్స్కి ఛాంపియన్, ముస్లిమ్స్కి సేవియర్. ఇది పర్సెప్షన్. ఈ పర్సెప్షన్ క్రియేట్ చేసుకొని దొంగ ఓట్లు పెట్టుకొని వీళ్ళ సామ్రాజ్యం చేస్తున్నారు. దొంగ ఓట్లు పెట్టుకున్నాను అన్నప్పుడు మొన్న మాధవీలత గెలుస్తానని చెప్పి ఆవిడ గట్టిగా చెప్తే మీరు గెలవదని ఎందుకు చెప్పారు? ఎందుకంటే దొంగ ఓట్లు మరి ఏరేయాల్సిన బాధ్యత మీది కూడా కాదు. వినండి, మాధవీలత పక్క పెట్టండి. నరేంద్ర మోదీ వస్తే కూడా అసదుద్దీన్ మీద గెలవడు అని చెప్పిన 21 lakh ఓట్స్లో 6,62,000 బోకస్ ఓట్లు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇండియా ముందు పెట్టిన, సిఓ తెలంగాణ ముందు పెట్టిన, జిహెచ్ఎంసీ కమిషనర్ ముందు పెట్టిన, మీ మొత్తం ప్రెస్ ముందు పెట్టిన. 6,62,000లో 1,00,000 బోకస్ ఓట్లు పోయినాయి, 5,50,000 అట్లనే ఉన్నాయి. మాధవీలత ఎక్కడి నుంచి గెలుస్తుంది తమ్ముడు? నరేంద్ర మోదీ ఎక్కడి నుంచి గెలుస్తాడు? ఇది రియాలిటీ. నాకు ఆనందం ఏమై ఉన్నది అంటే, సంతోషం, తృప్తి ఇప్పుడు దాకా ఏమున్నది అంటే, హాఫ్ బ్యాటిల్ నేను వన్ చేసిన. ఏ రోజు 2009లో నేను ఓడిపోయిన తర్వాత బోకస్ ఓట్లు ఉన్నాయి అంటే ఫిరోజ్ ఖాన్ ఓడిపోయినాడని చెప్తున్నాడని పబ్లిక్ అన్నది, గవర్నమెంట్ అన్నది, అథారిటీ అన్నది. ఇలా మొత్తం 100 out of 100 బోకస్ ఓట్లు తీస్తేనే మీరు గెలుస్తారని ఒక మాట. మాధవీకి లత కూడా చెప్తున్నా మీ ఛానల్కి త్రూ. మాధవీ లత, నువ్వు ఎంతైనా కష్టపడు. ఈజ్ ఇట్ పాసిబుల్? మీ ఛానల్ త్రూ చెప్తున్నా మాధవీ లతకి, నువ్వు ఎంతైనా ప్రయత్నం చేయి. నువ్వు 25 years కూడా కంటెస్ట్ చేయి, నువ్వు ఓడిపోతావా. కానీ ఇవాళ నరేంద్ర మోదీ మీ చేతిలో ఉన్నాడు, అమిత్ షా మీ చేతిలో ఉన్నాడు. పోయి అక్కడ కూసో, స్పెషల్ టీంలకు అపాయింట్ చేయి. ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి, నేను ఇచ్చేస్తా. ఆ ప్రూఫ్లు తీసుకొని మొత్తం సాఫ్ చేసేయి. ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అవుతుంది. నువ్వు హైదరాబాద్ గెలుస్తావా, నేను నాంపల్లి గెలుస్తా. పాత బస్తీలో ఉన్న ఇద్దరు సోదరులు ఫిరోజ్ ఖాన్ గారిని అటు ఇటు వాయించేస్తున్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు, ఏం చేయలేరు, ఏం చేయలేరు. వాళ్ళకు ఫిరోజ్ ఖాన్ అంటే వాళ్ళకు భయం. 2009 నుంచి 2023 వరకు ఒక్కసారి కూడా గెలుపనేది చూడండి. దాని వల్లే కారణం. వినండి, మీరు ఎప్పుడైతే ఎంఐఎంకి ఓకే అని అంటారో అప్పుడు మీరు గెలుస్తారు. అది ఓకే చెప్పే సవాలే లేదు. నా జీవితం దానికోసమే అంకితం చేసిన, పూర్తి లైఫ్ అంకితం చేసిన. నేను పడే బాధ వేరే వచ్చే నా కొడుకు, నా కూతురు, మీ కొడుకు, మీ కూతురు ఇక్కడ ఫైట్ చేయాలంటే పడవద్దు. ఫేర్, ఫ్రీ ఎలక్షన్ కావాలి. ఆ మెయిన్ బేసే లేకపోతే ఎక్కడ అన్నా అంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నీ కూడా ఫేర్ అండ్ ఫేర్ జరగలేదని అంటారా? నథింగ్. లాస్ట్ టైం నాంపల్లిలో నేను ఎలక్షన్ కంటెస్ట్ చేసిన, more than 60,000 బోకస్ ఓట్ల మీద కంటెస్ట్ చేసిన. దట్ ఈస్ ద ట్రూత్. ప్రూఫ్ ఇచ్చిన, అలిగేషన్ చేస్తలేను కిషోర్ గారు. విత్ వ్యాలిడ్ ఎవిడెన్స్ ప్రూఫ్లు చెప్తున్నా. లేకుంటే వాళ్ళకు ఆపోజిట్ పార్టీకు నాకు డిబేట్ కి రావను. ఎవరు నా మీద గెలిచిన మాజీ చూస్తే నువ్వు డిబేట్ కి రాలా భయ్. అసదుద్దీన్, నువ్వు ముస్లిమ్స్ కి ఛాంపియన్ కదా, ఇంత గడ్డం ఉన్నది కదా, టోపీ ఉన్నది, షేర్వాణి, మక్కా మస్జిద్ వచ్చి ఖురాన్ మీద చేయి పెట్టరా భయ్. మీ అయ్యా పెట్టినా కదా చేయి. బాబరీ మస్జిద్ డెమాలిషన్ లో నా చేతి లేదు అని పెట్టినారు కదా. ఆ రోజు అమానుల్లా ఖాన్ నీకు క్వశ్చన్ పెట్టినాడు, అరే నీ చేతి ఉన్నది బాబరీ మస్జిద్ డెమాలిషన్ లో అంటే మక్కా మస్జిద్ లో వచ్చి ఖురాన్లో చేపెట్టి నా చేతి లేదు అని చెప్పినావా కదా. అప్పుడు అమానుల్లా ఖాన్ క్వశ్చన్ పెట్టినాడు, ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ క్వశ్చన్ పెట్టున్నాడు. లంగ దొంగ బోకసోటు లేకపోతే నువ్వు మక్కా మస్జిద్ వచ్చి చేయి పెట్టేస్తే మీ ఛానల్ ముందు చెప్తున్నా, అసదుద్దీన్ కడుపులో నా నెత్తి కాదు, అందరి ముందు కాలు మొక్తా. మీరు భగవద్గీత మీద మీరు చెప్పేదంతా కరెక్టే అని చెప్పగలరా? 100% చెప్తా. ఖురాన్ మీద చేయి పెట్టి ఇప్పుడు చెప్తా.
మీ ఛానల్ ముందు ఇప్పుడు ఖురాన్ చేసి ఖురాన్ మీద చేయి పెట్టి చెప్తా బోకస్ ఓట్లు లేకపోతే నేను రాంగ్ అని. ఖురాన్ మీద ఒట్టు బోకస్ ఇన్నాళ్ళుగా పోటీ చేస్తున్నప్పుడు మరి మీరెందుకు ఏరువేత బోగస్ ఓట్లు ఎందుకు మీరు తీసుకోలేకపోయారు? వాటిని బయట ఎందుకు తీసుకురాలేకపోయారు? 60,000 ఓట్లే దొరికినాయా? పాత బస్తీ మొత్తం మీద 6 లక్షల ఓట్లు దాదాపు ఉన్నాయని మాట్లాడుతున్నప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో అవుట్ ఆఫ్ 21 lakhs 6,62 బోకస్. మరి నాంపల్లిలో 3 lakh ఓట్లలో 1 lakh బోకస్ ఉంటే 1 lakh ఇచ్చినాం, 40,000 డిలీట్ అయినాయి.